హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. అందరూ రెడీగా ఉండి హ్యాపీ మనీ మార్నింగ్ సార్. వన్ హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కలమే పెట్టుకొని ఆ ఎనర్జీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేత రెండు చూస్తాం నెమ్మదిగా కళ్ళు తెరవండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సార్ ఇవాళంతా హ్యాపీగానే ఉందండి. ఓకే, ఇది పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఇక్కడ డైమండ్ మెరిసినట్టు మెరుస్తుందండి తాడయ్య దగ్గర. వెరీ గుడ్. అది ఓంకారం చెప్పేటప్పుడు తాడయ్యని చూడమన్నారు కదండి. అలాగే చూసానండి. చాలా పాజిటివ్ గా ప్రశాంతంగా ఉందండి. వచ్చేసి వాళ్ళ అమ్మవారి గుడికి వెళ్ళామండి. అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నాము. అక్కడ పూలు గాజులు ఇచ్చినట్లు వచ్చిందండి. ఓకే, ఇది ఇష్టమైన గుడికి వెళ్ళమన్నారు కదా, వెంకటేశ్వర గుడికి వెళ్ళామండి. 3 ప్రదక్షిణాలు చేసాము. మనం తీసుకున్న కాగితం హోమంలో ఏమన్నప్పుడు ఆ వేడి తగిలినట్టు వచ్చిందండి. సిస్టర్ హీలింగ్ హస్బెండ్ కి పిల్లలకి చెప్పుకున్నానండి. అది ఫర్గ్యూనెస్. సిస్టర్ హీలింగ్ అప్పుడు అమ్మమ్మ తాతయ్యకి వచ్చారండి వాళ్ళు. ఆ బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు ఈ తలంతా పట్టేసిందండి. తలంతా పట్టేసి Very ఒక good. 2 నిమిషాలు అలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ వచ్చేసి గురువు గారికి 10% ఇచ్చేసాను. ఇవాళ వెంకటేశ్వర గుడిలో అన్నదానానికి డొనేషన్ చేశానండి. వెరీ గుడ్. అన్నదానానికి డొనేషన్ చేశాను. ఇవాళ మా బాబుకి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినట్టు, రిజల్ట్స్ వచ్చినట్టు, స్కూల్ ఫస్ట్ వచ్చినట్టు ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి ఆ పార్టీలో పిల్లలందరికీ గిఫ్ట్లు అన్నీ ఇచ్చానండి. వాళ్ళని బాగా ఎంజాయ్ చేస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక పార్టీ లాగా చేస్తానండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. ఓకే అండి. తర్వాత ఇవాళ గోల్డ్ షాప్కి వెళ్ళాను. గోల్డ్ షాప్కి వెళ్ళి నా కట్టాల్సిన వాళ్ళందరికీ కట్టేశానండి అమౌంట్. మీకు చిన్నది నల్లపూసలు గొలుసు తెచ్చుకున్నాను, షార్ట్ లెంత్ది గొలుసు తెచ్చుకున్నాను. కొంత డబ్బేమో బీరువాలో పెట్టుకున్నానండి, కొంత నా బ్యాగులో పెట్టుకున్నాను, కొంత వంటగదిలో రెడ్ బాక్స్ లో పెట్టేశానండి. అంత హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. సార్ ఇవాళ డివైన్ లైట్ అయినప్పుడు పైన రియల్ గా పిన్ చేసినట్టు అనిపించింది సార్. ఇవాళ ఆ పెయిన్ వచ్చింది, 1 సెకండ్ అలాగా అనిపించింది సార్. ఆ లైట్ కిందికి వచ్చినప్పుడు అక్కడ కొంచెం పెయిన్ అనిపించింది సార్. అప్పుడు నుంచి లాస్ట్ వరకు అలాగే ఉన్నింది. ఎప్పుడు 5 to 1 కౌంట్ చేసినప్పుడు అప్పుడు వెళ్ళిపోయింది సార్. అది చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ నాకు. ఓంకారం చెప్పేటప్పుడు తాడైలో చూసుకోండి అంటే విజువలైజేషన్ ఎలా చేస్తున్నామో అంత పిక్చర్ 3D దాంట్లో కనిపించినట్టు కనిపిస్తుంది సార్. రియల్ గా ఇన్ని రోజు హైట్ లో చూసుకుంటే ఈరోజు తాడైలో ఈరోజు స్పెషల్ గా అనిపించింది సార్. ఈరోజు అయితే చాలా స్పెషల్ గా అనిపించింది. ఓంకారం చెప్తూ చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజు. తాడైలో మనం చూసుకోవడం కానీ విజువలైజేషన్ చేసుకుంటుంటే ఇంకా అలాగే కూర్చోవాలనిపించింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు అదొక సర్ప్రైజ్ విత్ మిరాకిల్ కూడా చాలా బాగా అనిపించింది సార్. అమ్మవారి గుడికి వెళ్ళాను సార్ ఇవాళ. మీరు లాస్ట్ టైంలో పంపించారు కదా విజయవాడ కనకదుర్గకి, అక్కడికి వెళ్ళాను సార్ ఇవాళ. చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీచక్రంకి అర్చన చేయించుకున్నట్టు తర్వాత అక్కడ వెళ్ళి మీరు చెప్పినట్టు మేము హోమం చేసి అది స్మెల్ మాత్రం, పేపర్ స్మెల్ మాత్రం సార్ యాజ్ ఇట్ ఈస్ గా ఈరోజు స్మెల్ చేస్తాను సార్. ఈరోజు అయితే చాలా క్లియర్ గా కనిపించింది. ఆ హోమంలో పేపర్ వేసినప్పుడు ఆ స్మెల్ కరెక్ట్
కరెక్ట్‌గా ఎలాగా ఏది కాల్చినప్పుడు మనం డైరెక్ట్ ఎలా స్మెల్ చేస్తామో విజువలైజేషన్‌లో కూడా అలాగే స్మెల్ పర్ఫెక్ట్ స్మెల్ ఈరోజైతే గిన. నేను అనుకున్నాను అమ్మ అంతా నీ దయ అని చెప్పేసా. మా గురుగారు పిలుచుకొని వచ్చారు అంతా మీ దయ. ప్రదక్షిణ చేస్తూ చాలా హ్యాపీగా అనిపించింది సార్. ప్రదక్షిణలు చేస్తూ ఉంటే గూస్ బంప్సే వచ్చేసాయి సార్ ప్రదక్షిణల్లో. ప్రదక్షిణలు చేసి లోపలికెళ్ళడం కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ అసలు ఇవాళ నేను అంత దూరం వెళ్తానా అని అనుకోలేదు సార్ నేను అసలు. మీరన్నప్పుడు నాకు ఈరోజు ఫ్రైడే అని గుర్తు వచ్చింది సార్. ఇలా అలంకరించారు. చాలా బాగా మొన్నటికన్నా ఈరోజు చాలా అలంకరణ బాగొచ్చింది అనేటట్టు విజన్ వచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి వెళ్ళాలి అని ఫ్యూచర్‌లో కూడా వెళ్ళి రావాలి అనుకున్నాను సార్ నేనైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. హ్యాండ్ సిస్టర్ అయితే బ్లెస్ గురువుగారు ప్లస్ అమ్మ నాన్న ఎప్పటికీ బ్లెస్సింగ్స్ చాలా హెవీగా ఉంటాయి సార్ వాళ్ళది మాత్రం నాకు. అది నేను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను సార్ బ్లెస్సింగ్ మాత్రం. ఎప్పటికీ వాళ్ళని ఇది చేయను. నాకెప్పుడు వాళ్ళు ముగ్గురి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటాయి. యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్ కూడా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకో మళ్ళీ తెలియదు కానీ ఈరోజు ఇంకా హ్యాపీగా అనిపించింది. ముక్కోటి దేవతలు కూడా అలాగే అక్షంతలు సార్. నిన్న స్మెల్ వస్తే ఈరోజు అక్షంతలు వచ్చినాయి సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్షంతలు వేస్తారు ఈరోజు ఫ్రైడే. నాకు చాలా రిసీవ్ చేసుకుంటున్నందుకు చిన్న చిన్నవి రిసీవ్ చేసుకుంటున్నందుకు లైఫ్‌లో చాలా హ్యాపీగా హార్ట్‌ఫుల్‌గా ఉంది సార్ నాకైతే. చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్న అనుకోకుండా షాపింగ్ వెళ్ళాను సార్. స్లిప్పర్ షాపింగ్ వెళ్ళాను. స్లిప్పర్ తీసుకొని వచ్చేసాను. అది చాలా మిరాకిల్. అనుకోకుండా వెళ్ళాను. అనుకోకుండా తీసుకొని వచ్చేసాను సార్. అది చాలా హ్యాపీగా అనిపించింది నిన్న. ఈరోజు మనీ కౌంటింగ్‌లో నిన్న నేను ₹500 రిసీవ్ చేసుకున్నాను సార్ నిన్న. నైట్ 10:30 అలా రిసీవ్ చేసుకున్నాను. ఈరోజు ఆ మనీ కౌంటింగ్‌లో అది 500 కూడా ఎక్స్‌ట్రా పెట్టి కౌంట్ చేస్తుంటే మన ఏంజెల్ నంబర్స్ విత్ తర్వాత నా దగ్గర ఉండే అమౌంట్ కూడా పెట్టేసి కౌంట్ చేస్తుంటే కొంచెం అప్ తేలికగా ఉండేటివి కొంచెం హై వచ్చే లోపల చేతికంతా ఒక హ్యాపీనెస్ వస్తుంది సార్. ఎంత 10, 50 యాడ్ చేసినా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను అలాగా యాడ్ చేసినందుకు నాకు ఈరోజు చాలా హ్యాపీగా చేతి నిండా ఉన్నాయి ఈరోజు డబ్బులు అనేటట్టు అలా ఫీల్ వచ్చింది సార్ ఈరోజైతే. మీరెప్పుడు ఊహించుకోండి అన్నప్పుడైతే నాకు ఈ రౌండ్ టేబుల్ లంచ్ టేబుల్ లాగా ఒక రౌండ్ టేబుల్ ఉంటుంది కదా సార్. నాకు అదే టేబుల్ గుర్తొస్తుంది. ఎందుకో తెలీదు. ఆ టేబుల్ పైన అన్ని పేర్చుంటే గుర్తొస్తుంది సార్. మీరు చెప్పకపోయినా కూడా నాకు మాత్రం ఎప్పుడు అలాగే గుర్తొస్తాయి సార్. అన్నీ అలా పెట్టినప్పుడు మేము కౌంటింగ్ చేసి మాకు కావాల్సినంత మేము తీసుకొని గురువుగారికి 10% ఇచ్చేసి మా కోరికలన్నీ తీర్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. లాస్ట్‌లో నేను అనుకుంటాను సార్. మనీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత గురువుగారికి శతకోటి కృతజ్ఞతలు. మాకి ఇలా మనీ కౌంటింగ్ చేసినందుకు అని నేను లాస్ట్ మినిట్ కరెక్ట్‌గా అంటాను సార్. మీరు అప్పుడే ఎవరిదైనా అయిపోయింటే థంబ్ సింబల్ పెట్టేయండి అని చెప్తారు. నేను అది ఎన్ని సార్లు అనుకున్నానో సార్. ఈ మాట చెప్పాలి అన్నప్పుడల్లా నాకు ఈరోజు ఎందుకో చాలా గుర్తొచ్చింది సార్ ఈరోజు. చాలా థ్యాంక్ యూ సార్. చాలా మిరాకిల్. ఇలాగే షాపింగ్ రోజు మొన్న ఒక షాపింగ్ చేశాను. మర్చిపోయాను సార్. బ్యాగ్ తీసుకున్నాను. అంటే వీక్లీ 2 టైమ్స్ అయింది సార్ ఇప్పుడు మేము షాపింగ్ చేయడం. అంతకుముందు ఎప్పుడు అలాగా వెంటనే షాపింగ్ ఎప్పటికి వెళ్ళను సార్. ఎప్పుడో వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ వెళ్ళేదాన్ని. ఇప్పుడు వీక్లీ 2 టైమ్స్ అయింది సార్ నాకు. నేను అనుకున్నాను నిన్న షాపింగ్ వెళ్ళినప్పుడు నేను కూడా ప్రతి నెల ఏదో ఒకటి కొంటూనే ఉండాలి అని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు నేను అలాగే అనుకున్నాను సార్. నాకు అది హ్యాపీగా అనిపించింది నిన్న. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ప్రతి నెల కాదండి, 10 రోజులు షాపింగ్ చేయాలి. ఓకే. మన దగ్గర డబ్బులున్నాడు. మనకు అవసరం లేకపోయినా ఏదో ఒక వస్తువు కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకు తెలియకుండా మనకి అబుండెన్స్ వస్తదండి. ఇల్లంతా సమృద్ధిగా ఉంటుంది. సో బయటకెళ్తే ఖాళీ రాకుండా ఏదో తీసుకురండి. నిండిపోద్ది. నెమ్మది నెమ్మది ఇల్లు మాత్రం నిండిపోద్ది. ఓకేనా? కోడి అన్నమ్మ గారు. బాగుందండి ఈరోజు. 6:30. హ్యాపీగానే ఉంది ఈరోజు. ఫస్ట్ అన్ని తెలుస్తానే ఉన్నాయి కానీ చివరి మనీ కౌంటింగ్ అప్పుడు మీరు థమ్స్ అప్ పెట్టండి అని గట్టిగా అంటే అప్పుడు ఏదో ఉలిక్కిపడి ఎక్కడి నుంచో బయటకు వచ్చినట్టుంది. అసలు అవునా? ఎక్కడున్నా
కాసేపు అర్థం కాలేదు నాకు. చూస్తే చుట్టూ గోల్డ్ షాప్ లో ఉన్నానన్నమాట నేను. మరి ఇంకే చుట్టూ తెచ్చండి. భలే అప్పుడు ఎందుకు ఉలిక్కిపడి లేచినట్టుగా అట్లా అనిపించింది అనమాట నాకు చివర్లో. తర్వాత డబ్బులు ఇచ్చేసాం, మీకే సగం ఇచ్చాం, ఇంకా అన్ని మీరు ఇస్తారు కదా అని. ఇస్తున్నారు, వస్తున్నాయి, అది రోజు నాకు వస్తున్నాయి. నాకు మీరు ఏ గుడికి వెళ్ళమన్నారో అర్థం కాలేదు ఫస్ట్ లో. అయినా నేను అమ్మవారి గుడికే వెళ్ళాను. మా ఇంటి పక్కన చాలా గుడి ఉందండి, ఆ గుడికి వెళ్ళమన్నాం. ఆహా, ఏ గుడికి వెళ్ళమన్నారో అర్థం మీకు కాలేదు. నచ్చిన అయినా గుడికి మీరు వెళ్ళాలండి, ఏ గుడికి కాదు. మీకు పూజలో నచ్చిన గుడికి మీరు వెళ్ళాలి. అదే అన్నారు, నాకేమన్నారో తెలియలేదు. సరే ఏదన్నా కానీ అని అమ్మవారి గుడిలోకి వెళ్ళి పూజ చేయించుకున్నా. వెనక హోమంలో పేపర్ వేసాను, కాలిపోయింది. ఇంకా అదంతా మామూలు బాగానే ఉంది. మధ్యలో వెరీ గుడ్. అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నా, మళ్ళీ వస్తున్నాను అనమాట. మీ గొంతుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా అట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీరు సెషన్ లో కూర్చున్నప్పటి నుంచి అయ్యేంత వరకు కూడా మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి, ఫీల్ వస్తుంది. ఓకేనా? ఈ 1 hour కూడా ఫోకస్ మొత్తం దీని మీద పెట్టండి. ఎటువంటి సౌండ్ రాకూడదు, ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. ప్రశాంతంగా కూర్చోండి. ఫ్యాన్ కాలతో ముందు వేసుకోండి, ఏసీ కాలతో ముందు ఆన్ చేసుకోండి. అసలు లెగద్దు, కదలద్దు. అప్పుడు మీకు ఇంకా బాగా ఫీల్ వస్తుంది, విజన్ వస్తుంది. ఎప్పుడైతే విజన్ వచ్చిందో ఆటోమేటిక్గా నెరవేరిపోతుంది. ఓకేనా? రేపు నుంచి అలా ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ. సరోజ గారు, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఈ రోజు అంతా పీస్ఫుల్ గా ఉంది సార్. ఓంకారంలో కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో మటుకు ఇంద్రుడి సభ అంట సార్. ఇంద్రుడు కూర్చొని ఉన్నాడంట. అబ్బో, రంభా ఊర్వశులు మీనక వచ్చి డాన్స్ చేస్తున్నారంట సార్. మన అంబోష బ్యాంక్ లో వస్తారులేండి, త్వరలో వస్తారు. అట్లా విజన్ వచ్చింది సార్ ఈ రోజు. ఆ తర్వాత ఆ డాన్స్ అయిపోయిన తర్వాత అంతా పీస్ఫుల్ గా ఉంది సార్, మొత్తం పీస్ఫుల్ గా ఉంది. ఆ తర్వాత అమ్మ నాన్న వచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను మామూలుగా మా పెద్దమ్మ వాళ్ళకు మా పెద్దనాన్న వాళ్ళకి క్షమాపణ చెప్పుకున్నా సార్ ఈరోజు. వాళ్ళకి ఇంకోటి దేవతలు వాళ్ళు యాక్చువల్ గా పైనుండి వాళ్ళు దీవిస్తూనే ఉన్నారు సార్. మా అమ్మమ్మ తాతయ్య పైనుండి దీవిస్తూనే ఉన్నారు. అయితే సార్ ఈరోజు గుడికి అంటే కాళేశ్వరమే వెళ్ళాను సార్ గుడికి. అక్కడికి వెళ్ళేసి గుడి చుట్టూ తిరిగి వెళ్ళేస్తే మన శివలింగాలు ఉన్న వైపే 4 నందిలు ఉంటాయి సార్. 4 తలుపులు ఉంటాయి, 4 నందులు ఉంటాయి అన్నమాట. ఆ గుడి దగ్గరే ఉంటాయి. 4 తలుపులకి 4 నందులు ఉంటాయి. అది ప్రదక్షిణ చేసి కొంచెం మెడిటేషన్ చేసుకొని వెనక హోమం జరుగుతుంటే దాంట్లో వేసాను సార్. హోమంలో మనం చీటీ వేసేటప్పుడు మొహానికి ఇట్లా వేడి తాకినట్టు అనిపించింది సార్. అదే అంత హోమం వేడి. అక్కడ నుండి మనీ కౌంటింగ్ కూడా మామూలుగా నేను కౌంటింగ్ చేసుకున్నది, టార్గెట్ అంతా కౌంటింగ్ చేశాను సార్. ఈరోజు షాపింగ్ ఏం లేదు, కానీ ఈరోజు నేను అదే నా దేవుడి గదిలో ఉన్న అమ్మవార్లకి గోల్డ్ చైన్స్ చేపిద్దామని పనులు అనుకుంటున్నా సార్. అయితే అమ్మవార్లని షాప్కి తీసుకెళ్ళి ఆయనకు చూపించి ఇది హౌస్ లైన్ దగ్గర తీసుకెళ్ళి సార్. తీసుకెళ్ళి చూపించి ఈ అమ్మవార్లకి కావాలి, ఒక అమ్మవారికి నల్ల పూసలు, ఒక అమ్మవారికేమో పగడాలు, ఒక అమ్మవారికేమో పచ్చలతోటి, ఇంకో అమ్మవారు ముత్యాలతోటి, వెంకటేశ్వర స్వామికి ఏమో గోల్డ్ తోటి, ఇట్లా ఈ విగ్రహాలకు సరిపోయి చేంజ్ చేయాలి, ఎంత అవుతాయని అడిగేసి చూపించి వచ్చానంట సార్. చేయమని ఆర్డర్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసానంట. అయితే ఈ డ్వాక్రా పన్ను కొన్ని డబ్బులు ఇచ్చిందంట సార్. ఇస్తే దానికి వాచ్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసానంట సార్. షాపింగ్ గోల్డ్ ఈరోజంతా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గౌరవమ్మ గారు సామరప్ప చేశారా?
ఏమండి నెగిటివ్ నుంచి ఉందన్నారు కదా, సాంబార్ పొడి వేసారా ఈరోజు వేయండి, శుక్రవారం కదా. ఉమ్, ఓకేనా? సరే ఆ, ఓకే. సరే, థ్యాంక్ యూ, రేపు కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.